Yes, all of you, listen my words. My dear parents, please, all of you, sit in your allotted seats. Last people, just within the minutes, we are going to start the program. We don't want to kill your time. This is the ending of the academic year. So, almost vacation started. Tomorrow onwards, we are getting the holidays. Before that, simply, we want to enjoy with our kids. Please, ladies, all of you sit down. అర్థమవుతాము ప్లీజ్ అక్కడ కూర్చోండి. కూర్చుంటే చక్కగా మనం చూడగలం. నోబడీ షుడ్ కమ్ టువర్డ్స్ ద పోడియం స్టేడియం. ఇక్కడికి వస్తే ఇబ్బంది అవుతుందండి, అందరికీ ఇబ్బంది అవుతుంది. సో దయచేసి మీరు చైర్స్లో కూర్చుంటే చక్కగా చూడొచ్చు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మనం ఏం చేయొచ్చంటే, ఇంట్లో అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. 1 hour కాకపోతే 1 day కాకపోతే ఎన్ని డేస్ అయినా మనం హ్యాపీగా చూస్తూ కూర్చోవచ్చు ప్రోగ్రామ్. ఎందుకంటే ఆల్రెడీ లింక్ పంపించాం, టీచరు మన లావణ్య మేడం చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మా ఇన్స్టిట్యూషన్స్ గురించి అందరికీ తెలుసు. మేము అరౌండ్ 27 years ఎక్స్పీరియన్స్ మాకు ఈ ఫీల్డ్లో ఉంది. సో ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఈ సాయి భవిత స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రంలో మనం వింటున్నటువంటివి రెండే వ్యవస్థలు. ఏంటి అంటే నారాయణ, చైతన్య. సో అందరూ కూడా ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ వ్యవస్థలను చదివించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి విద్య అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే విద్య అంటే ఏమో కాదు, ప్రైమరీ లెవెల్ నుంచి అంటే ఒక బేసిక్స్ నేర్పించుకుంటూ వెళితే పిల్లల్లో ఎంతో మార్పు తీసుకురావచ్చు అన్నటువంటిది మాకు తెలిసినది. ఎడ్యుకేషన్ అంటే మనం ఏమనుకుంటున్నామంటే క్వాలిఫికేషన్ అనుకుంటున్నాం. సో క్వాలిఫికేషన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ది ఎడ్యుకేషన్. క్వాలిఫికేషన్ వచ్చినంత మాత్రమే ఎడ్యుకేషన్ వచ్చినట్టు కాదు. ఇప్పుడు మన దగ్గర ఎంతో మందికి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు పట్టాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన వాళ్ళు సక్సెస్